నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం ఏం పంటలు వేస్తారు? పంటలు వరి. ఎట్లుందా పంట దిగుబడి? బాగానే ఉంది, మంచిగా ఉంది. బాగుందా? వెళ్ళిపోయినాయి అంటారు? ఏం లేదు, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉంది. అంటే బీఆర్ఎస్ కొంతమంది అంటారు కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చిందని చెప్పి. కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చిందని ఇప్పుడు వచ్చి 3 నెలలే కానీ ఏం చేసింది అనేది ఇక వీళ్ళు కూడా ఏమి ఇచ్చిన హామీలో ఏం చేస్తారో అనేది ఇక తెలియదు. అవి సక్సెస్ అయితే ఫెయిల్ అయితే కానీ ఇప్పుడే అనలేము కావాలని మనం. ఇప్పుడు అనలేమంటారు? ఎప్పుడో 3 నెలలు అవుతున్నారు, ఇంకా చేస్తామంటారు. చూస్తే ముందర ఇంకా 4 రోజులు పోతే అలా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అప్పుడు చూడాలి మనం. ఓకేనా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం అడుగులేదు? ఏమైతే ఏం ప్రజాపాలన అయిపోయి మనం పోతుందా? ఏం కాలే మనకైతే. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా వాళ్ళు ఏం చేయలేదు. అందులోకి వాళ్ళు ఏమంటారు ఏం చేసిన ఏం లేదు. అందులోకే ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎంపీ ఎట్లుండబోతుందన్న? ఏం లేదు, రంజిత్ రెడ్డికి అయితే అవకాశం ఉండదు. సిట్టింగ్ ఎంపీ అంటే మొన్నటిదాకా ఏమన్నాడు, బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆడ గాలి లేదు, ఆడ ఉన్నాడు. మళ్ళీ ఆడికి పోగానే మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళకి అవకాశం ప్రజలకి తెలిసిపోతుంది ఏమనేది, మనిషి ఎక్కడ ఉన్నాడు ఏమున్నాడు అనేది. గెలిచినా ఓటమి ఆయన మంచి పనులు చేస్తే అందులోనే ఉన్నా కానీ ఆయన గెలుస్తుండే. మనం అందులో గెలవడానికి అవకాశం ఆయనకు తెలిసిపోయింది. ఆయనకి ఏమనేది ఇంట్లోకి వచ్చినా ఏమున్నది ఆయనకు తెలుసు. ఆయన క్యాండిడేట్ ఏందనేది. క్యాండిడేట్ పరంగా కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు అందరికి తెలుసు. అట్లా క్యాండిడేట్ తెలుసు. మోడీ గురించి కూడా కొండ కంపల్సరీగా మన తన చెవిల నుంచి కంపల్సరీ గెలుస్తాడు. ఆయనది కూడా ఏముంది గెలిస్తే ఏముంటాడు పైన. జ్ఞానేశ్వరి గెలిస్తే పైన ఏముంది, ఏమన్నా ఉంటే గెలిస్తే ఉపయోగం ఉందా? మద్దతు తెలిపని కానీ ఏముంటది వాళ్ళకి. అది కాదు, అది మొన్ననే గెలిచింది సబిత మీద. ఏం గెలిచినట్టు ఏం నామకేవాస గెలిచినట్టే, బీజేపీ గెలిచినట్టే అనుకుంటాం మేము. అంతే మరి. ఏ రకంగా బీజేపీ గెలిచినట్టే విన్నే. వాళ్ళు సబితమ్మ ఆమె ఏదో కొన్ని అప్పటికే పబ్లిక్ అంతా తెలుసు. ఏదో వాళ్ళ ఏది జల్పల్లి అవన్నీ ఏదో పేకోట్లు అవన్నీ అనుకున్నా కాదు. బీజేపీ కన్ఫామ్ గా ఇన్నే అనుకుంటున్నాం మేము. బీజేపీ అనుకుంటున్నాం అనుకుంటున్నాం మతాన. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో అదే ప్రభావం చూపిస్తుందా మరి? 100%. అంతకెక్కువ కొండ గెలుస్తాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి. ముగ్గురు వ్యక్తుల ప్రకారం చూసుకుంటే వ్యక్తిగతం ముగ్గురు మీద కూడా మాకు జ్ఞానేశ్వర్ కొత్తగానే ఇక్కడ మాకు. ఈయన మొన్నటిదాకా నుండి ఏం చేసింది ఏం లేదా. ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా ఉండి చేసినట్టు ఉంటే అన్ననే సిట్టింగ్ లోనే మళ్ళీ నామినేషన్ వేస్తుండే. ఆయనకి నేను గెలిచాను ధైర్యం ఉండే. ఆయన చేసింది ఏం లేదా, ఏదో ప్రభుత్వంతో కాంగ్రెస్ లో మళ్ళీ పోతే ఇంట్లోకి వస్తే ఏమైనా వస్తాయని అందులో గెలవననే ధైర్యం ఆయనకు తెలిసిపోయింది కాబట్టి ఇంట్లోకి వచ్చిండు. ఆయన ఇంట్లోకి వచ్చినా కానీ పబ్లిక్ అయితే అందరికి తెలిసిపోయింది కదా ఏందని అనేది. ఆయన వ్యక్తిత్వం ఏందని. ఫైనల్ గా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఫైనల్ గా గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పబ్లిక్ ఇడ పార్టీ పరంగా కాకుండా పబ్లిక్ ఇడ బీజేపీకి వేస్తారు. ఎందుకు వేస్తారు? బీజేపీ ఎందుకు వేస్తారని మోడీ ఏం చేసిండు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ రేపు చిన్న గోల్డ్ కాస అర్థంగా పోతున్నారు. అట్లా పోతున్న గోల్డ్ కాస ప్లేయర్లకు, చిన్న పిల్లలకు, ముసలిలకు ప్రతి ఒక్కరికి తెలుసు బీజేపీ అంటే ఏందనేది, మోడీ ఏం చేస్తున్నా అనేది. మన దేశానికి మోడీ వచ్చినాక ఏమైంది, ఎంత వాల్యూ ఉంది ఇతర దేశాలకు. మన ఊర్ల నుంచి మన ఇండియా నుంచి ఇతర దేశాలకు కుదురు పిల్లలు పోయినప్పుడు ఇంత ముందుకు మన పిల్లలను ఇచ్చే అంతా గలీజ్ గా చూసి అరే ఇండియా వాళ్ళు వచ్చిరా, అరే పిల్లలు అది అని అంటున్నారు. అరే మన పిల్లలు ఇండియా పిల్లలు అక్కడ ఇతర అమెరికాలలో కనిపిస్తే అరే మన మోడీ చేసిన పనుల దిక్కించి ఎంతో మాకు మర్యాద ఉందని అదలా బయట పోయిన పిల్లలు చెప్పుకుంటారు. అదొక మంచి పనే కదా, మనకు మర్యాద పెరిగినట్టే కదా. మరి ఇంకేం కావాలి? మోడీ చేసే ప్రతి ఒక్క పని సక్సెస్ అయినాయి. మోడీ దిక్కించి మోడీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మా ఊర్లలోకి కూరగాయలు తీసుకొని సిటీకి పోతే ఇంటికి సక్క రాకపోయారు. సిటీలో ఓల్డ్ సిటీలో ప్రతి ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టు ఉండే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఏం జరిగింది, సిటీలో ఎన్నో ప్రాణాలు పోయినాయి. అవి ఇచ్చి రావణ అవన్నిటికి ఇప్పుడు జరిగినా 10 ఏళ్ళ సార్ జరుగుతున్నాయి. ఏమైనా ఉన్నదా? బాటలు తగ్గడం ఎంత సేఫ్టీ ఉంది. అవన్నీ అవకాశం చూస్తున్నారు పబ్లిక్. ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చినాయి, చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. అందరికి అవగాహన వచ్చింది. టీవీలో వచ్చినాయి ఏమో వస్తుంది అన్నట్టు కాదు. చిన్న పిల్లల కాడికి ఫోన్ తెలియదు, చదువురాని వాళ్ళకి కూడా ఫోన్లు వచ్చి మోడీ చేసే పనులన్నీ చూస్తున్నారు. అందరికి అవగాహన ఉంది. అందుకనే పైన కాంగ్రెస్ వాళ్ళు కూడా పైన మోడీకే వేయాలనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, పబ్లిక్ పార్టీ పరంగా తర్వాత పబ్లిక్ అంతా మోడీ రావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ వైపు అందరూ బీజేపీ వైపు ఉన్నారు. థ్యాంక్ యూ.